సంధ్యా థియేటర్ ఇష్యూను రాజకీయం చేయవద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అని చెప్పారు. రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు ప్రత్యేక చట్టాలు ఉండవంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. సంధ్యా థియేటర్ ఘటనలో తొక్కిసలాట్లో గాయపడినటువంటి శ్రీతేజ్ని మరొకసారి పరామర్శించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాస్పిటల్కి వచ్చారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మొన్నటికి ఇన్నటికి కొద్దిగా ఏం పెద్ద మెరుగు అనిపిస్తలేదు అని ఒకటే దేవుని కోరుకునేది తెలంగాణ ప్రజలు, తెలంగాణ అందరూ. ఈ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్ జరిగిన ఇన్సిడెంట్తో అందరూ కూడా కళ్ళు చెందారు. ఎక్కడ పోయినా ఇదే డిస్కషన్. ఇప్పుడు హాస్పిటల్ ఎల్బీనగర్లో కొత్త హాస్పిటల్ రివ్యూకి పోతే అక్కడ కూడా ఇదే డిస్కషన్. అందరూ కూడా పాపం, అయ్యో పాపం ఆ అమ్మాయి లివర్ ఇచ్చి భర్తను బతికించుకుంది, ఇవాళ ఆమెనే చనిపోయింది, ఎట్లా ఏంది అని చెప్పి నిజంగా బాధపడుతుంటే మాకు కూడా నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా, ఒక కామన్ మ్యాన్గా మా సీఎం గారు అయితే ఎంత నిన్ను మన పోయించిన తర్వాత నిన్న కలిసి చెప్తే వారు కూడా ఎంత బాధపడుతున్నారు అంటే, ఎట్టి ఏమన్నా పరిస్థితి చేశానా మనం ఈ బతికియాలి, మీరు రెగ్యులర్గా పోయినా మళ్ళొక్కసారి నన్ను పోయినామన్నాడు. తప్పు ఎవరిదైనా కానీ ఇది కావాలని ఎవరు చేసింది కాదు. పోలీస్ పర్మిషన్ లేనప్పుడు హీరో గారు రాకుండా ఉంటే మంచిది ఉండే. దాన్నే కమిషనర్ గారు చెప్పింది, వారు స్టేట్మెంట్ ఇచ్చింది. దీంట్లో సీఎం గారి మీద బీజేపీ ఎంపీలు ఎంత అన్యాయం అంటే, అధికారంలో 11 ఏళ్ళ నుండి 11 రూపాయలు తేలే తెలంగాణకు, అధికారంలోకి వస్తే 15 లక్షల బ్లాక్ మనీ తీసుకొచ్చి అకౌంట్లు వేస్తని చెప్పి 15 మందికి 15 రూపాయలు ఇవ్వలేదు. వీళ్ళు మాట్లాడుతున్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు వీళ్ళంట అసదుద్దీన్ వేసి కాంగ్రెస్ కుమ్మక్కై కుట్ర పని. ఏమన్నా అర్థం ఉందా అండి? సెంట్రల్ మినిస్టర్ స్థాయిలో ఉండి అనుకోని ఇన్సిడెంట్ కళ్ళ ముందర వీడియోస్ ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడితే రాజకీయాలు ఎటుపోవాలి? హరీష్ రావు తన్ని కేటీఆర్ గారేమో వాళ్ళు ఉన్నప్పుడు 100 ఇన్సిడెంట్లు ఇలాంటివి జరిగితే, ఒక దిశ అనే అమ్మాయి రేప్ చేసి మర్డర్ చేయబడితే ఆ రోజు పిఎఫ్సి చైర్మన్ ఆయన నాకు 1,00,000 కోట్లు అప్పించిండు. ఆయన ఒక పెద్ద కరప్టెడ్ ఆఫీసర్ ఉంటే ఆయన బిడ్డ రిసెప్షన్కు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పోయించిండు. కనీసం ఆ ఇంటికి పోయి పరామర్శించలే, మేము పోయి పరామర్శించాం. వాళ్ళు మాట్లాడేది అమ్మాయి రేప్ చేసి ప్రియాంక అనే అమ్మాయి, దిశ అమ్మాయి గచ్చిపోలి దగ్గర టోల్గేట్ దగ్గర ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లో పెళ్లి రిసెప్షన్ పోయిండు. ఇలా వాళ్ళ కొడుకు అల్లుడు మాట్లాడతారు. ఇది దీని మీద కామెంట్ చేసి ముఖ్యమంత్రి గారి గవర్నమెంట్ అంటే ఏమన్నా అర్థం ఉందా? అర్థం ఉందా? ఇప్పుడు తూప్రాన్ దగ్గర ఒక దేశ ప్రపంచ చరిత్రలో ఇంత మానవత్వం లేని ముఖ్యమంత్రి ఎవరు ఉండరు. నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, 2014 ముఖ్యమంత్రి అయిన 6 నెలలకు ఫామ్ హౌస్లో పండుకుంటూ పక్కకు 1/2 కిలోమీటర్లో 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళ పిల్లలు, స్కూల్ పిల్లలు తూప్రాన్లో క్రాస్ అయ్యి అక్కడ మాంసం ముద్దలు దొరకలే. 5 నిమిషాలు సీఎంగా వచ్చి కనీసం తల్లిదండ్రులు ఈ పిల్లలు వచ్చి వెళ్ళిపోతే ఎట్లా కడుపుకోతుంటుంది? పక్కకు వచ్చి పరామర్శించినోడు కొడుకు అల్లుడు మా గురించి మాట్లాడుతున్నా. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిండు, ఎవరైనా సరే ఎమ్మెల్యే అయినా, ఐకాన్ హీరో అయినా, ఈయనేమన్నాడు ఐకానిక్ హీరోని అరెస్ట్ చేస్తారా అన్నాడు. మా ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుంటుంది, ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం అని నన్ను పంపించిండు. ఇవాళ పంపించిండు. అసలు ఎటుపోతుంది? అధికారం కోసం ఏది పడుతుంది మాట్లాడితే మీ పార్టీలు పుట్టగతిలో ఉండవు. ముఖం లేకనే నువ్వు తూప్రాన్లో చనిపోతే 30 మంది పిల్లలు మాంసం ముద్దలైతే మీ నాయన చూడలే, అది మేము ఎక్కడ అడుగుతాం అని చెప్పి అలాంటి 100 ఉన్నాయి ఆయన ప్రశ్నించడానికి. కూలిపోయే కాళేశ్వరం కట్టిండు, కూలేశ్వరం ఉంటుంది దానికి. 2 లక్షల కోటి తినేస్తే ఇవాళ ముఖం లేక అసెంబ్లీకి వస్తలేడు. వాళ్ళ కొడుకు అల్లుడు మాట్లాడుతుండు. దీన్ని రాదు. దయచేసి చెప్తున్నా, కేటీఆర్ అది చదువుకున్న వాళ్ళు మీరు ఈ ఇన్సిడెంట్లో మాత్రం రాజకీయం చేయకండి. ఆ అబ్బాయి మంచిగా పడ్డది, ఆరోగ్యంగా మంచిగా అయిన తర్వాత రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. మనం 3 ఏళ్ళ అసెంబ్లీ ఎలక్షన్ వస్తున్నాయి. నీకు 39లో 9 సీట్లు కూడా రావు. ఇట్లా మాట్లాడితే 0 సీట్లు వస్తాయి. పార్లమెంట్లో ఎట్లా గుండు 0 పెట్టిందో ఫ్యూచర్లో కూడా గుండు 0 పెడతాయి. ఇది హాస్పిటల్ అయినా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, కేటీఆర్ అరేంజ్ మాట్లాడడానికి బాధతో మాట్లాడతాం. ఇవాళ మీరు రాజకీయాలు మాట రాలే. ఉదయంకి వెళ్ళి తిరుగుకుంటా లంచ్ కూడా చేయకుండానే నేను మా ఆర్టీసీ చైర్మన్ గారు ఇక్కడ చూసుకొని పోవాలి, ఏమైనా అవసరం పడుతుందా,
డాక్టర్స్ ఏమైనా డబ్బులు అడుగుతున్నా ఇవన్నీ తెలుసుకుంటున్నాం. సార్ ఇప్పటికే డబ్బుల్ని కూడా మీరు 25 లక్షల రూపాయలు మీరు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇచ్చారు. అంటే ఒక బిడ్డని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలుసు. వీళ్ళందరూ రాజకీయం ఎందుకు చేస్తున్నారు సార్ ఈ విషయంలో కూడా? అదే నా బాధ. ఇప్పుడు బిడ్డను కోల్పోతే ఒక ఇంట్లో ఒక మనిషి పోతే సోనియా గాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం మాంసం ముద్ద అయిపోయింది. నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయింది. ఎంతోమంది తల్లిదండ్రులు నాలాని అభాగ్యులు ఉన్నారు. దేవుడు వాళ్ళకి నచ్చి తీసుకుపోతాడు. కానీ ఇది స్టాంపేడ్ పోలీసులు వద్దన్నా పోయినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి కొద్దిగా మా ముఖ్యమంత్రి గారు పోలీసులు చెప్పింది మాట్లాడిన తప్పే ఉంది. దానికి హరీష్ రావు కేటీఆర్ గారు ఐకానిక్ స్టార్ని అరెస్ట్ చేస్తారా అంటే ఐకానిక్ స్టార్కి వేరే ఉంటుంది. రాజ్యాంగంలో రాజ్యాంగం చదవండి ఫస్ట్. రాజ్యాంగం చదివి ఐకానిక్ స్టార్లకు చంపినా ఏం లేదు, కోమటిరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్ మర్డర్ చేసినా ఏం కాదు, యాక్సిడెంట్ చేసి చంపినా ఏం కాదు అని చట్టం రాస్తే చట్టం ప్రకారం మరి ఆ కోర్టు చూసుకుంటాం. మా సంబంధమే లేదు, మేము పట్టించుకోలేదు. సంధ్యా పోలీస్ అరెస్ట్ చేసాను. 11 రోజులు డీటెయిల్గా ఎంక్వైరీ చేసి పోలీస్ ఆఫీసులు ఇంటరాగేట్ చేసి సిపి గారి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిండు, బెయిల్ తెచ్చుకుండు. వచ్చిన మెగా హీరోలు ఆయనను పరామర్శించండు. ఒక్క దెబ్బ తాగలే, మంచిగా స్మార్ట్గా తయారు. ఇక్కడ మాత్రం వచ్చి మన ఇప్పుడు సుధాకర్ గారు ఇన్నిసార్లు వచ్చినాం మేము. వాళ్ళు వచ్చి ఒకసారి చూసి అది చెప్తే ఆ తండ్రి కనీసం నా కొడుకు నా భార్య పోయినా నాకు ఇంతమంది ధైర్యాన్ని ఇస్తుందని సంతోషం ఓ ధైర్యం అని వచ్చేది కదా. అది కాక మా సీఎం గారిని మా గవర్నమెంట్ని ఐకానిక్ స్టార్ని ఉండరండి. చట్టం ముందు ప్రధానమంత్రి, ఎమ్మెల్యే, సర్పంచ్, యాక్టర్లు అందరూ ఒకటే. సల్మాన్ ఖాన్ ఎప్పుడో హంటింగ్ పోతే ఏదో మిస్టేక్ జరిగేదో అయితే 14 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగిందండి. ఒక జింక చనిపోతే ఆయన ఇంటర్నేషనల్ స్టార్, ఈయన ఇండియన్ ఐకానిక్ స్టార్. అంటే కంపారిజన్ చెప్తే నేను అల్లు అర్జున్ అంటే నాకు కూడా ఇష్టమే అని చదువుకున్న అమెరికాలో చదువుకున్న హరీష్ రావు స్టేట్మెంట్ చూస్తే నవ్వొచ్చింది నాకు. సార్ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఆ బాబు పరిస్థితి గురించి, రేవతి గురించి. కానీ వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తున్నారు అని ప్రెస్ మీట్ పెట్టారు. ఏం చెప్తారు? అందుకని అల్లు అర్జున్ గారిని నిన్న ఇచ్చాను యాదగిరిగుట్టలో, విత్డ్రా చేసుకో. పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్టే సీఎం గారు ఇస్తారు. సీఎం పోయి ఎంక్వైరీ చేసుకోడు. ఏసీపీ పోతే బయటికి పోమంటే సినిమా అయిందాక ఫోన్ అన్నాడు. డీసీపీ పోతే పొమ్మంటే మేనేజర్ ఫోన్ ఇవ్వలేదు, బోన్సర్లు ఫోన్ ఇవ్వలేదు. బలవంతంగా పోయి డీసీపీ చెప్పినా నేను ఫోను అన్నాడు. ఆ తర్వాత బయటికి వెళ్తాడు, చేతులు ఊపుకుండా పోయినాడు, వీడియో రిలీజ్ చేసిండు. అక్బరుద్దీన్ అడిగిన దాని మీద ఆయన ఆన్సర్ చెప్పిండు. అలా సీఎం గారి తప్పేముంది? దాని మీద సీఎం గారిని నన్ను ఇమ్యులేట్ చేస్తున్నాను అనడం, ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అట్లా అనడం తప్పే కదా. యాజ్ ఎ సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ కదా ఐ రిక్వెస్టెడ్ అల్లు అర్జున్ టు అపోలైజ్ సీఎం అండ్ స్టేట్ గవర్నమెంట్. వాళ్ళు మాకు సపోర్ట్ చేసిండ్రు. సినిమా ఇండస్ట్రీ మేము అడగంగానే అన్ని బెనిఫిట్ ఇచ్చిండ్రు. యా సార్, ఎగ్జాక్ట్లీ. బెనిఫిట్ షోలు ఇవ్వడంతో పాటు టికెట్ రేట్లు కూడా అడగంగానే వాళ్ళు వచ్చి మీరు చేశారు. సినీ ఇండస్ట్రీని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నప్పటికి కూడా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు? అది నువ్వు పోయి వాళ్ళని చక్కగా వాళ్ళని అడుగు, అడ్రస్ చెప్తా వాళ్ళని. మేము ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో ఇవాళ ఒక్కొక్కటి 20,000 కోట్ల ఆస్తి ఉంటుంది. ఒకవేళ రామోజీరావు అనే గ్రేట్ మ్యాన్ ఇవాళ అమెరికా సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చేసి ఈ ఇంటర్నేషనల్ అబ్బాయితుంది సినిమా ఇండస్ట్రీకి. రాచకొండ గుట్టల్లో కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం. ఎవరన్నీ చేసినా పన్నాగాలు పెట్టినా హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ వాళ్ళు కుట్రబన్ని మా గవర్నమెంట్ బ్లేమ్ చేసి మీ సినిమా ఇండస్ట్రీ పోదు, ఐటీ, ఏ ఇండస్ట్రీసు, ఫార్మాసిటికల్ ఇంకా ఎన్ని వస్తున్నాయి, స్కిల్ యూనివర్సిటీలు ఎన్ని వస్తున్నాయి మీరు చూడండి. మేము 1 ఇయరే చూసాను. మీరు ఇంకా 2వ సంవత్సరం చూస్తే కళ్ళు తిరుగుతుంది, 3వ సంవత్సరం చూస్తే మూర్చపోతారు, 4వ సంవత్సరం చూస్తే కోమాలకు పోతారు. సార్ ఫైనల్ చూస్తున్నాం కదా, అయితే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం డాక్టర్లతో మాట్లాడాను. ఏ ఇబ్బంది లేకుండా మాత్రము ట్రీట్మెంట్ అందిస్తాము, ఏ విధంగా సహాయం కావాలన్నా సరే అందించడానికి మాత్రము మేము సిద్ధంగా ఉన్నాము. ఒక బిడ్డని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. దయచేసి ఎవరు రాజకీయం చేయొద్దు అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ గౌరవ్తో సుజాత.